మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సమస్యల వలయంలో ఆదిలాబాద్ మండలం మంగ్లీ గ్రామం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కనీస మౌలిక సదుపాయాలు లేక అక్కడ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, తాగడానికి నీరు లేక అలాగే రోడ్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి, కనీసం నిత్యావసర సరుకులు కొనుక్కోవాలి కూడా గుట్టలపై నుంచి వెళ్ళి ప్రయాణం చేయవలసిన పరిస్థితి. అంత ఇబ్బందుల్లో అక్కడ ప్రజలు జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిపై అక్కడ ఉన్నటువంటి సమస్యలపై కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆరా తీసినట్టు తెలిసింది. వారికి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వారి యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి వారికి చెప్పినటువంటి పరిస్థితులు కూడా తెలుస్తుంది. మొత్తానికి అధికార పార్టీపై ఒత్తిడి తీర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తున్నట్టు పూర్తిగా తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సత్యనారాయణ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్, థ్యాంక్ యూ. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ రూరల్ మండలంలోని వాన్వట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని మంగ్లీ గ్రామంలో అయితే చాలా కష్టాలు పడుతున్నారు అక్కడ ఆదివాసీ గిరిజన జనం. ప్రధానంగా మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా అక్కడ కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు దాటుకుంటూ నీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి యొక్క ఏవైతే బోరు బావులు గాని ఎండిపోవడంతో వారు తాగునీటి కోసం, కుక్కెడు తాగునీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. రేయనక పగలనక నీ తాగునీటి కోసం, ఇతర అవసరాల కోసం దాదాపుగా కిలోమీటర్ల దూరం నడుచుకొని వెళ్ళి ఏవైతే అక్కడ వారి గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి ఒక వాగుందో ఆ వాగు కూడా ప్రధానంగా పూర్తిగా కొద్దిగా ఎండిపోయింది. అయితే కొన్ని రాళ్ల మధ్యలో ఉన్నటువంటి ఒక కొంత నీటి ఊట నుంచి, చెలిమ నుంచి వాళ్ళు తవ్వుకొని అక్కడి నుంచి నీటి తీసే సౌకర్యం లేకపోవడంతో చిన్న పైపు వేసి ఆ పైపు ద్వారా నీరు తెచ్చుకొని అంటే చాలా మెల్లిమెల్లిగా ఒక బిందెడు నీరు నిండడానికి దాదాపుగా హాఫ్ అన్ అవర్ పైన టైం పట్టేటటువంటి ఒక పరిస్థితి అక్కడ ఉంది. అంటే ఓవరాల్ గా ఆ మంగ్లీ గ్రామంలోని ప్రజలు ఏవైతే తాగునీటి కోసం కష్టాలు పడుతున్నారో, అంటే అక్కడ ఏదైతే మిషన్ భగీరథ నీరు రాకపోవడంతోనే ఈ సమస్య తలెత్తినట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. అక్కడికి కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఈ రోజు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితిని వాళ్ళు చూశారు. అక్కడ చూసిన తర్వాత ఆ ప్రభుత్వానికి నివేదించారు. ఇక్కడ ఆదివాసీలు పడుతున్న కష్టాలు ఈ విధంగా ఉన్నాయి, వీళ్ళ కష్టాలు గట్టెక్కించి వాళ్ళు లేరా అనేటటువంటిగా వినదనంగా వాళ్ళు అయితే ఒక అధికారులకైతే మెమోరాండం ఇచ్చారు. అంటే ఇదే కాదు, ఇప్పటికీ వాళ్ళు ఎన్నో సార్లు కూడా ఈ యొక్క తాము నీటి కష్టాల గురించి, తాగునీటికి పడుతున్న అవస్థల గురించి అయితే వాళ్ళు అధికారులకైతే చెప్పారు. కానీ వాళ్ళంతా కూడా ఆ మొర ఎవరు పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇప్పటికి కూడా అంటే ఇక్కడైతే ఆదిలాబాద్ లో ఎండలు మాత్రం మండిపోతున్నాయి. దాదాపుగా ఈ రోజు గరిష్టంగా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటువంటి స్థితిలో మూగ జీవాలు అల్లాడుతున్నాయి. అలాగే ప్రజలు కూడా తాగునీటి కోసం చాలా ఇక్కట్లు పడుతున్నారు. ఇంత పోయిన తర్వాత అక్కడ నీరు ఏదైతే తాగడానికి తెచ్చుకున్న నీరు కూడా శుద్ధ జలం కాదు, ఒక చెలిమ నుంచి తవ్వుకున్నటువంటి నీరు. ఇలాంటి నీరు తాగి కూడా ఆదివాసీ గిరిజన జనం అనారోగ్యం పాలవుతున్నారు. అంటే మొత్తం మీద ప్రభుత్వం అయితే దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆదివాసీ గిరిజనులు పడుతున్నటువంటి ఒక నీటి కష్టాలను తొలగించాల్సినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పేసి అక్కడికి ఏదైతే ఆ పరిస్థితిని స్వయంగా చూసేందుకు వెళ్ళినటువంటి ఒక కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇది ఒకటే కాదు, అంటే కేవలం ఆదివాసీ గిరిజన కూడా మంగ్లీ గ్రామం ఒక తాగునీటి కష్టాలే కాదు, అక్కడ ప్రధానంగా చూసుకున్నట్టే మనకు విజువల్ లో స్పష్టంగా కనపడుతుంది, ఒక సరైన రోడ్డు సౌకర్యం లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా దాదాపుగా కొన్ని 6 కిలోమీటర్ల దూరం నడిచి ఏవైతే ఒక ప్రధాన రహదారి కూడా లేదు, రాళ్ళు, రప్పలు, గుట్టలు, వంకలు దాటుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి మంగ్లీ గ్రామంలో ఉంది. ఇది ఒకటే కాదు, ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అయితే రోడ్డు సౌకర్యం లేకపోవడమో, లేదంటే తాగునీటి కష్టాలకు ఇక్కట్లు పడడమో, లేదంటే మరికొన్ని సమస్యలు. ఇప్పటికీ ఇక్కడ చాలా ఏరియాల్లో అంధకారంలో కొంతమంది ప్రజలు కూడా ఉండడం చాలా విచారకరం. అంటే ఈ మొత్తం మీద ఆదిలాబాద్ వెనుకబడ్డ ప్రాంతంగా అభివర్ణిస్తున్నారు రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు. అది చూస్తుంటే మాత్రం నిజంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇక్కడ తాగునీటి కోసం అంటే ఎంత బాధాకరం, ఒక గుక్కెడు తాగునీటి కోసం జనం అల్లాడిపోతుండడం అనేది ఆ దృశ్యాలు మనం చూస్తున్నట్టయితే అవి హృదయాన్ని ద్రవించేసే విధంగా ఉన్నాయి. దాదాపుగా చంటి పిల్లల్ని ఎత్తుకొని బిందెలు చంకన పెట్టుకొని కిలోమీటర్ల కొడిచి, అంటే మామూలుగా ఏ బరువు లేకుండా ఆ రాళ్ళు రప్పల మీద నడవడమే కష్టంగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో బిందెను ఎత్తుకొని నడవడం, అతి కష్టంగా నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి రావడం చూస్తుంటే మటుకు అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామస్తులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ నాయకులు, మిగతా ప్రతిపక్షాలు కూడా ఈ యొక్క చర్యను, అంటే ఈ వీళ్ళ యొక్క బాధలు వర్ణనాతీతంగా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ ప్రధానంగా అంటే ఒక మంగ్లీ
ఈ వాన్వట గ్రామ పంచాయతీ పరిధిలోని మంగ్లీ గ్రామదే కాదు, ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఆ సిరికొండ, గాదిగూడ ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు మనకు. రైట్ సత్యనారాయణ, ఇంకోటి ప్రధానంగా సినిమాలలో విజువల్స్ చూస్తూ ఉంటాం, మరి అతి కష్టం మీద నీళ్లు తెచ్చుకోవడం కోసం ఇబ్బంది పడినట్టు సిచ్యువేషన్స్, కానీ కళ్ళ ముందు ఇంత జరుగుతూ ఉన్నా ఇన్ని రోజుల నుంచి అధికారి లేకపోతే ప్రభుత్వాలు ఏవైతే పాలకులు ఉన్నారో వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కూడా క్లియర్గా కనిపిస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇంత జరుగుతూ ఉన్నా ఒక వెనకబడినటువంటి ప్రాంతంగా కాకుండా అధికారులు లేకపోతే రాజకీయ నాయకులు వెనక్కి నెట్టేసినటువంటి ప్రాంతంగా కూడా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే అంత కష్టం పడుతున్న, ఇంత స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు గడుస్తున్నారు కూడా ఇప్పటికీ కూడా వారికి తాగునీటికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి అంటే అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో వారి యొక్క పాలన కొనసాగిస్తున్నారో మనకు అర్థం పట్టేలాగా సిచ్యువేషన్స్ ఉన్నాయి. దీనిపై పూర్తి మార్పు రావాలంటే ఖచ్చితంగా మార్పు రావాలి, ఆ దిశగా వారి యొక్క ఓటుని చూపించాలని కూడా మనం అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే అలాంటి సందర్భాల్లో వారి యొక్క ఓటు ద్వారా సమాధానం చెప్తేనే పాలకుల్లో మార్పు వస్తుందని మనం ఆశించవచ్చు అంటారు. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ప్రజల్లో ఒక మార్పు రావాలి, ప్రజల్లో ఒక చైతన్యం రావాలి. వాళ్ళంతా కూడా తమ పడుతున్న కష్టాల్ని ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది, ఒక ఉద్యమ రూపంలో కానీ లేదంటే తమ ఓటు ద్వారా కూడా వాళ్ళు ఏవైతే కన్న కళలు కూడా సాకారం చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ఇది కేవలం ఒక మంగ్లీ గ్రామస్తులే కాదు, ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఇలాంటి కేవలం అప్పుడప్పుడు మనకు మాత్రమే విజువల్స్ రూపంలో కనిపిస్తాయి. ఇలా కనపడని దృశ్యాలు ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా మంది అనేక కష్టాలు పడుతున్నారు. అయితే చెప్పినట్టుగా మనకు అంటే ఇప్పటికే ఆల్రెడీ ఆ గ్రామస్తులు, ఆ గ్రామాభివృద్ధి కమిటీ, ఆ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వాళ్ళు పడుతున్నటువంటి కష్టాల గురించి అధికారులకు నివేదించారు. అయితే గతంలో అక్కడ ఉన్నటువంటి ఒక మిషన్ భగీరథ పైప్ ఏదైతుందో దాని ద్వారా అంతకు ముందు వారంకోసారి 2 రోజులకోసారి నీళ్ళు వచ్చేవిగా చెప్తున్నారు. అయితే ఈ ఎండాకాలంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఏదైతే మంగ్లీ గ్రామం ఉందో ఆ మంగ్లీ గ్రామంలో వేసినటువంటి ఒక బోరు తర్వాత ఊట బావులన్నీ కూడా పూర్తిగా ఎండిపోయినటువంటి ఒక పరిస్థితి అక్కడ కనబడుతోంది. అంటే భూగర్భ జలాలు పూర్తిగా అడగంటిపోయాయి ఎండాకాలంలో. ఎందుకంటే అది కొండ ప్రాంతం కాబట్టి, గుట్ట ప్రాంతం కాబట్టి అక్కడ రాళ్ళు రప్పలే ఉంటాయి కాబట్టి అక్కడ నీటి చెలిమ ఊరే పరిస్థితి చాలా తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు నీటి కష్టాలు పడుతున్నారు. అందుకే వాళ్ళు కష్టాల్ని, బాధల్ని అధికారులకు నివేదించుకున్నా కూడా అది ఏమాత్రం వాళ్ళ కంటి తుడుపు చర్యగానే భావిస్తున్నారు. అది మొత్తం మీద ఈ అక్కడ ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ప్రతిపక్షాలకు కావచ్చు, లేదంటే గ్రామస్తులు కావచ్చు, లేదా గ్రామాభివృద్ధి కమిటీ కావచ్చు, మొత్తం మీద గ్రామస్తుల వైపు నిలబడి వాళ్ళ తాగునీటి కష్టాలు తీర్చాల్సిన బాధ్యత మాత్రం ఈ ప్రభుత్వంపై ఎంతైనా ఉందని చెప్పేసి అక్కడ నాయకులు చెప్తున్నారు రాజశేఖర్.